ఉండగా అది వర్తమానం అనేటప్పుడు భూ అనేప్పుడు వెళ్ళిపోతుందా ఒక శబ్దం కావచ్చు, ఒక ధ్వని కావచ్చు, ఒక చెప్పుడు కావచ్చు, స్థితి కావచ్చు. అది అవగానే వెంటనే గ్యాప్ ఉంటుందో మనకి కనబడలేదు. అంటే మనం వాడే పదాలన్నీ, శబ్దాలన్నీ, ధ్వనులన్నీ వెళ్ళిపోతాయి. వాస్తవాలు ఇంకా ఫ్యూచర్ ఈ వెళ్ళిపోయినా అయిపోతాయి. అప్పుడు మన అదే మనం అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇవాళ బాగుంది, ఈ ఆలోచన చాలా బాగుంది, రేపు కూడా ఇది ఆలోచన చేయాలని చెప్పి వర్తమానంలోనే భవిష్యత్తు కూడా వస్తుంది. దీని బట్టి ఏం జరుగుతుంది? నిన్న, ఈరోజు, రేపు ఈ 3 కాలంలో నువ్వు ఉండాలా, నువ్వు లేకుండా ప్రశ్నిస్తావా? కొన్ని దేవతలు జరుగుతాయి. ఆ దేవతలు సృష్టి ముందు ఉన్నారు అనుకున్నాం, సృష్టి చేశాం. సృష్టి చేసినప్పుడు మానవులకి చెప్పాలా, ఎక్కువగా జంతువులు చెప్పాలా? ప్రభుత్వ సృష్టికర్తలో ఒక మనిషిని తప్పించి ఈ దేవాలయాలు, విద్యాలయాలు, వైద్య సంబంధం అన్ని మతాలు, జన్మాలు, అన్ని రకాలు, తోడు, బ్రాహ్మణం, వేడు, ఇవన్నీ జంతువులు ఏమైనా ఉన్నాయా? అయితే ఎవరు చెప్పాలి? భగవంతుడు మంచి చెప్పాలంటే ముందు భగవంతుడు వచ్చాక మంచి వచ్చాడు అనుకున్నాం. అప్పుడు మనిషిని ఎలా సృష్టించాడు? దేవుని అన్నవాడు ప్రకృతి వాళ్ళు పరిణామ సిద్ధాంతం. పరిణామం అంటే కదిమ, కదిమంటే మార్పు ఎలాగా? చిన్న అణువులు షేప్ ఉంటుంది, మన కనబడం ఆకారం లేకపోతే సున్నా ఉంది. సున్నాలు ఎన్ని కలుపుకున్నా సున్నాలుగా, ఇంటూ డివైడ్ బై ఎట్లా సున్నాగా, లేకపోతే చిత్తుగా ఎగురుతుంటే కదా ధూళి, అన్ని ఆకారం ఉన్నాయిగా. ఆ ఆకారాన్ని గుర్తు ఆకర్షణ శక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి ఉంటుంది. దానివల్ల పరస్పరం తోడు నెల ఆడ మోడ